హలో 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 అందరికీ నమస్కారం. ఎవరు బాబు? ఓహో, పోసాని కోసం వైసీపీలో అందరూ గగ్గులెడతా ఉన్నారు. ముసలి ముతక అంతా మీడియా గొట్టల ముందుకు వచ్చి పోసాని అరెస్టు అన్యాయం అంటున్నారు. మరి అతగాడి చండాలపు భాష మాట్లాడినప్పుడు ఈ బ్యాచ్ అంతా ఏమైపోయారు? అవే వేదవాక్కులని విని ఊరుకున్నారా? ఎప్పుడు చేసిన పాపం పాపమే కదా. ఎప్పుడో తప్పు చేస్తే ఇప్పుడు శిక్షేస్తున్నారు ఎందుకు అంటున్నారు. అంతా కాలం గడితే తప్పు అయిపోతుందా? పాపం పండే వరకు తప్పు చేసే వాళ్ళకి అహంకారం తగ్గదు. పాపం పండగానే ఇదిగో ఇలా పోసానిలా జైలుకి వెళ్ళే ముందు ప్రదక్షిణలు చెయ్యాలి. అంతే, అదే కర్మఫలం. సరే, పోసానికి అండగా పారు అక్కాయి వచ్చింది. ఇదిగో పారు అక్కాయి, ఏం చెబుతావు చెప్పు. ఈరోజు మరి పాపం ఎప్పుడో అది అన్యాయము, ఇదంతా ఒకే వర్గానికి మరి అవార్డులు ఇస్తున్నారు. అందువల్ల ఈ అవార్డు నేను తీసుకోనంటాం తప్పేమన్నా ఉందా? అసలు భారతరత్న ఇచ్చినటువంటి వాళ్ళు కూడా తిరస్కరించారు భారతదేశంలో. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డులు మాకు అక్కర్లేదు, ఈ ప్రభుత్వం సరైన పరిపాలన నిర్వహించటం లేదని. అలాగే పద్మశ్రీలు, మరి పద్మభూషణ్లు, ఇలాంటివన్నీ ఆఖరికి చేసి జానకి గారు కూడా తిరస్కరించారు ఆమెకి పద్మభూషణ్ వస్తే. మరి అలాంటి వాళ్ళందరూ కూడా అదే మాట్లాడారు, సరిగ్గా ఈ ప్రభుత్వ వ్యవహారం సరిగ్గా లేదు కనుక మేము తిరస్కరిస్తున్నామని. ఆ విధంగానే పోసాని కృష్ణమురళి గారు కూడా తనకు వచ్చినటువంటి అవార్డుని తిరస్కరిస్తూ న్యాయంగా రాలేదు, ఈ ఒకే వర్గం ఈ విధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా ఈ విధంగా చేస్తుందని చెప్పి ఆయన విమర్శిస్తే, 5 ఏళ్ల నాడు ఎప్పుడో విమర్శిస్తే అది తీసుకొచ్చి ఈరోజు ఆయన మీద కేసు పెట్టి. సూడు పారక్క, పోసానికి అవార్డు వస్తే తిరస్కరించాడా? ఏం అవార్డు? కొంపదీసి ఆస్కార్ అయితే కాదు కదా. భారతరత్న ఇద్దాం అనుకున్నారా? ఎప్పుడు, ఎక్కడా, ఎలా? అయినా నాకు విషయం తెలియక అడుగుతూ ఉన్నాను. ఒక తెలుగు లెక్చరర్గా, ఒక సంస్కృత భాషా లెక్చరర్గా పోసాని వాడిన భాష కరెక్టే అంటావా? చెప్పు. ఆ బూతులు రాయుడిని వెనకేసుకొస్తే జగన్ నీకు సన్మానం చేస్తాడేమో, కానీ జనం హర్షించరుగాక హర్షించరు. ఇప్పటి వరకు నీ మీద ఉన్న అభిప్రాయం కాస్త పోసాని మీద నువ్వు కురిపిస్తున్న అభిమానానికి మొత్తం శాటబోత్లోకి వెళ్ళిపోతుంది. ఓ కందుకూరి వీరేశలింగాన్ని పొగుడు తప్పులేదు, లేదంటే ఓ గురజాడ అప్పారావు గారిని పొగుడు తప్పులేదు. అంతేగాని ఇట్లాంటి యాదవ పనులు చేసే శాత యాదవుల్ని వెనకేసుకొస్తే నిన్ను ఆగాటికి కట్టేయాల్సి వస్తుంది. అర్థం చేసుకో.